ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకైతే వచ్చేసా ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లు వచ్చేసి ఇట్స్ కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. అంటే మీరు ఇంటి దగ్గర ఉంటే జాబ్ చేసుకోవచ్చు అనమాట. దట్ ఇది ఒక ఎంఎన్సీ కంపెనీ అనమాట. సో మీరు అందరూ వినే ఉంటారు అమెజాన్ కంపెనీ. అమెజాన్ కంపెనీలోని వెర్చువల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్గా వాళ్ళైతే జాబ్స్ అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఓకేనా, నేనైతే అప్లికేషన్ లింక్ అయితే కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేశారు అనుకోండి, డైరెక్ట్గా అమెజాన్ వెబ్సైట్లో ఉన్న జాబ్ ఓపెనింగ్ అయితే మీకు కనిపిస్తుంది. వెంటనే మీరు హ్యాపీగా అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను మీకు అయితే సొల్యూషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, అలాగే కింద ఉన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టిన ప్రతి జాబ్ పోస్టింగ్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో మరి ఇంక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ యొక్క హైరింగ్ గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ మీరు చూసుకున్నట్లు వచ్చేసి అమెజాన్ కంపెనీలో అయితే హైరింగ్ అయితే టీచర్ అని చెప్పాను కదా, అది కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనమాట. ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. వాళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి పే రేంజ్ చూసుకున్నట్లు వచ్చేసి పర్ ఇయర్ అయితే మీకు 2.7 LPA నుంచి నియర్లీ 5 LPA వరకు మీకు అయితే శాలరీ ఇచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, దట్ ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. అలాగే కంపెనీ యొక్క బేస్ లొకేషన్ చూసుకున్నట్లు వచ్చేసి తెలంగాణ అంటే హైదరాబాద్లో అయితే ఇక కంపెనీ అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళైతే జాబ్ టైప్ అని చెప్పి వాళ్ళు ఫుల్ టైం మెన్షన్ చేశారు. అలాగే డ్యూరేషన్ అయితే కాంట్రాక్టర్ బేస్ మెన్షన్ చేశారు అనమాట. అంటే ప్రజెంట్ ఇదైతే కాంట్రాక్టర్ బేస్ అనమాట. వన్స్ ఒకవేళ మీ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది బాగుంది అనుకోండి, మిమ్మల్ని ఫుల్ టైం తీసుకునే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్. సో ఎవరైతే ఈ యొక్క జాబ్కి అప్లై చేస్తున్నారో సో వాళ్ళకైతే ఖచ్చితంగా ఇంగ్లీష్ రావాలని చెప్పి వాళ్ళైతే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఈ యొక్క జాబ్కి అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పి వాళ్ళైతే కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశారు అనమాట. ఇక్కడ మీరు ఏం చేయాలంటే, సో కస్టమర్కి మీరు త్రూ ఫోన్ కాల్ ద్వారా కానీ, లేకపోతే చాట్ రూపంలో కానీ, లేకపోతే ఈమెయిల్ ద్వారా కానీ, సో వాళ్ళ యొక్క క్వరీస్కి మీరైతే సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలన్నమాట. ఎందుకంటే చాలామంది అమెజాన్ యాప్లో ఆర్డర్స్ పెట్టుకుంటారు కదా. సో ఆర్డర్స్ పెట్టుకున్నప్పుడు సో వాళ్ళకి ఏమైనా ఆర్డర్స్ అనేవి డెలివరీ అవ్వకపోయినా, ఒకవేళ డెలివరీ అయిపోయిన తర్వాత ఆ యొక్క ఆర్డర్ అనేది బ్రేక్ అయినా, ఒకవేళ వాళ్ళకి ఏమైనా రీఫండ్ కానీ పడకపోయినా, సో అలాంటి ఇష్యూస్ అయితే వాళ్ళకైతే మీకు తెలియజేస్తారు. అది మీకు వాయిస్ ప్రాసెస్లో కానీ, లేకపోతే నాన్ వాయిస్ అంటే చాట్ రూపంలో కానీ, ఈమెయిల్ ప్రాసెస్లో కానీ మిమ్మల్ని ఏదో ప్రాసెస్లో వేస్తారనమాట. సో అలాగే మీకైతే కస్టమర్స్ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. సో మీరైతే వాళ్ళకి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, సో ప్రాబ్లం అయితే లేదు. సో కంపెనీ వాళ్ళైతే మీకు కంప్లీట్లీ 1 month అయితే ట్రైనింగ్ ఇస్తారా ఫ్రెండ్స్. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇది కంప్లీట్ కస్టమర్ సర్వీస్ ఓపెన్ అనమాట చెప్పి వాళ్ళైతే మెసేజ్ చేయడం జరిగింది అనమాట. దట్ టు షాపింగ్ ఇష్యూస్ చెప్పాను కదా మీకు. సో అమెజాన్ యాప్లో ఉన్న ఆర్డర్స్ కోసం అయితే మీరైతే సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి షిఫ్ట్లు చూసుకున్నట్లు వచ్చేసి మీకైతే మండే టు సండే అని చెప్పి వాళ్ళైతే మెసేజ్ చేయడం జరిగింది అనమాట. దట్టు మీకైతే రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అది కూడా లేట్ నైట్స్, ఓవర్ నైట్ షిఫ్ట్స్, ప్రైమర్లీ ఎర్లీ మార్నింగ్, ఆఫ్టర్నూన్, వీకెండ్ అండ్ ఓవర్ టైం అని చెప్పి వాళ్ళైతే మెసేజ్ చేయడం జరిగింది అనమాట. అలాగే మీరు ఎవరైతే ఈ యొక్క జాబ్కి సెలెక్ట్ అవుతారో మీరైతే ఆన్ టైంలో లాగిన్ పెట్టాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు మీకు కొన్ని స్కిల్స్ అయితే మీకు అయితే మెన్షన్ చేయడం చెప్పాను కదా. సో వాటిలో కూడా వాళ్ళు మీకు బెనిఫిట్స్ కూడా కొన్ని ప్రొవైడ్ చేశారు అన్నమాట. దాంట్లో మీకైతే మెడికల్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇంటర్నెట్ అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే మీకు మీల్ అలవెన్స్ అని చెప్పి మీకైతే 1100 per month మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, అలాగే ఎవరైతే నైట్ షిఫ్ట్ చేస్తారో వాళ్ళకైతే ఎక్స్ట్రా అమౌంట్ కూడా వాళ్ళైతే పే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్మెంట్స్ చెప్పి వాళ్ళైతే మెన్షన్ చేశారు. ఎవరైతే ఒక జాబ్కి అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా 18 years ప్లస్ అయితే ఉండాలని చెప్పారు. అలాగే 12th అంటే ఎవరైతే 12th అంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యారో, ఇంటర్మీడియట్ నుంచి ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరూ అయితే ఒక జాబ్కి అయితే ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్. అంటే ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ చేసినా కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా సరే, సో వాళ్ళందరూ అయితే ఒక జాబ్కి అయితే ఎలిజిబిలిటీ చెప్పి వాళ్ళకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి యూ మస్ట్ బి ప్రొఫెషనల్ ఇన్ ఇంగ్లీష్. అంటే సో మీకు ఖచ్చితంగానైతే ఇంగ్లీష్ అయితే రావాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకవేళ మిమ్మల్ని వాయిస్ ప్రాసెస్లో వేసారు అనుకోండి, సో మీరైతే త్రూ ఇంగ్లీష్లో మాత్రమే మీరైతే కస్టమర్స్ అయితే మీరైతే మాట్లాడాలి ఫ్రెండ్స్. ఒకవేళ చాట్ ఏమని అనుకుంటే ప్రాబ్లం జస్ట్ టైప్ చేసి వాళ్ళ యొక్క సొల్యూషన్స్, వాళ్ళ యొక్క క్వశ్చన్స్కి అయితే మీరు సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తారు. ప్రాబ్లం అయితే లేదు. ఇన్ కేసు ఒకవేళ మిమ్మల్ని వాయిస్ ప్రాసెస్లో వేసారు అనుకోండి, సో మీకు ఖచ్చితంగా ఇంగ్లీష్ అయితే రావాలి ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి హౌ టు గెట్ స్టార్టెడ్ అని చెప్పి వాళ్ళకి కింద మెసేజ్ చేశారనమాట.
యూ కెన్ బీయింగ్ బై అప్లై అబై ఇన్స్ట్రక్షన్స్ చెప్పి. సో దీనిపైన మీరు క్లిక్ చేశారు అనుకోండి, సో డైరెక్ట్గా మీకు అయితే అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, నేనైతే అప్లై చేసుకోవడానికి ఈ యొక్క లింక్ అయితే నేను మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో అని నేను పెడతాను అనమాట. ఆ లింక్ పైన మీకు ఇచ్చేసారు అనుకోండి, ఇలాగ మీకు అయితే ఈ యొక్క పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు అప్లై చేసుకుంటే సో మీ యొక్క అప్లికేషన్ అనేది సో వాళ్ళకైతే వెళ్తుంది. తర్వాత ఒక హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి మీకు అయితే మెయిల్ ద్వారా కానీ, లేకపోతే మ్యాక్సిమం అయితే ఇది ఎంఎన్సీ కంపెనీ కాబట్టి మ్యాక్సిమం మీకు మెయిల్ ద్వారా మీకు అయితే ఫర్దర్ ప్రాసెస్ అనేది మీకు అయితే ఇన్ఫార్మ్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, ఇది కూడా కంప్లీట్లీ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. ఈ యొక్క ఛాన్స్ అనేది మీరు ఖచ్చితంగా మిస్ చేసుకోకండి. సో ట్రై చేయండి. సో ఎందుకంటే ట్రై చేయడం అనేది మానవ ధర్మం కాబట్టి ఫస్ట్ ట్రై చేద్దాము. ట్రై చేసిన తర్వాత ఏం చేయాలి తర్వాత చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, సో మీకు మీ యొక్క ఇలాంటి ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయడం వల్ల మేము ఇంకా మీకైతే బోల్డ్ అంటే చాలా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది ఈ యొక్క జాబ్ సంబంధించిన వాటి కోసం అయితే. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.